హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అని చూద్దాము. సో ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్, 5 minutes, మూడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా నాలెడ్జ్ ఉందండి వీడియోలో. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే, నిఫ్టీ మనకి ఈ రోజు బేరిష్ గా టర్న్ అయింది. యాక్చువల్ గా మనం నిన్న మాట్లాడుకున్నది ఏంటండి, ఇండెసిసివ్ గా ఉంది, బట్ కొంచెం కన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాం కదా. ఇది యాజ్ పర్ ద RSI, యాజ్ పర్ ద EMA ప్రకారం కూడా బేరిష్ గా టర్న్ అయింది. సో ఇది బేరిష్ గా టర్న్ అయినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇది యాక్చువల్ గా అయితే ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్, ఇంతకంటే సపోర్ట్ లేదు దీనికి. లేదు, మనం ప్రీవియస్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, గుర్తుందా అండి. ఇక్కడ కూడా లెవెల్ కింద తీసుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది, కాదు ఈ జోన్ తీసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 800 points ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి మార్కెట్ యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. ఓకే, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత 1 hour లోకి వెళదాం. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉందండి. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది, చూసారా. సో ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది. వస్తే ఎంతవరకు రావాలండి, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావాలి. సో వస్తుందా అంటే నాకైతే డౌటే, ఎందుకంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో చాలా రోజుల నుంచి, దాదాపుగా 1 week నుంచి ఇది సపోర్ట్ తీసుకుంటుంది. సో సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అవుతుందా, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుందా అనేది నెక్స్ట్ క్యాండిల్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. అలా కాదు, సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అయ్యింది అంటే మాత్రం మళ్ళీ ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మీకు ఇక్కడ గానీ, అంటే బ్యాంక్ నిఫ్టీలో కానీ లేదా నిఫ్టీలో కానీ స్మాల్ బ్రదర్ కంటే కిందే ఉంది. సో మనకి బుల్లిష్ గా మారాలి అంటే స్మాల్ బ్రదర్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళి ఒక గ్రీన్ క్యాండిల్ వేసిన తర్వాత అప్పుడు మనం బుల్లిష్ ట్రేడ్ కోసం చూస్తాం, లేదా ప్రిఫరెన్స్ 1 అనేది మనకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా కాకుండా ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చూడండి. సో నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ లో చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ అవర్ లోనే బేరిష్ గా మారింది. సో దీనికి సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ తప్ప సపోర్ట్ లేదు 1 hour టైం ఫ్రేమ్ లో. అంటే నేను బాగా స్వింగ్ హై తీసుకున్నాను, బాగా స్వింగ్ లో తీసుకున్నాను, ప్రీవియస్ స్వింగ్ తీసుకున్నాను. సో ఇలా చూసిన 1 hour లో చూసినా సరే దీనికి ఫాల్ ఉంది అప్ టు ఒక 350 points వరకు. బ్యాంక్ నిఫ్టీలో 1 hour లో చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసినప్పుడే, ఈ రోజు మార్నింగ్ మనకి 1 hour టైం ఫ్రేమ్ బేరిష్ గా చూపించింది. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి ట్రై చేస్తుంది. లేదు ఈ స్వింగ్ కాదు, అన్నిటికంటే హై ఉన్న స్వింగ్ తీసుకుందాము అంటే ఈ సపోర్ట్ జోన్ వచ్చి మనకి ఇంతవరకు వస్తుంది. సో 1 hour టైం ఫ్రేమ్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు బేరిష్ గా ఉన్నాయి. 1 hour టైం ఫ్రేమ్ బేరిష్ అండ్ 1 day టైం ఫ్రేమ్ బేరిష్, రెండు కూడా బేరిష్ గానే ఉన్నాయి. సో ఏం జరుగుతుంది అనేది రేపు ఎక్స్పైరీ అండి, అది కూడా 2 ఎక్స్పైరీస్, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. నిఫ్టీ యాక్చువల్ గా 15th ఎక్స్పైరీ, బట్ August 15th మనకి హాలిడే కాబట్టి దాని ముందు రోజుకి ఎక్స్పైరీ అనేది జరపడం జరుగుతుంది. సో August 14th నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో ఎలా జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. కొద్దిగా ఏదైనా బేరిష్ గా చూపించింది అంటే మాత్రం మీకు నేను ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూపించి చెప్తాను. నిఫ్టీ ఫస్ట్ 5 minutes చూసుకుంటే రెడ్ క్యాండిల్ అండి. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసింది, కిందకి ఎంత వరకు రావాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. యాక్చువల్ గా ఇలా వేయొచ్చా అండి, చాలా మంది ఇలా వేశారు. ఇలా కాదు, దీనికంటే లో ఉంది చూడండి. ప్రీవియస్ డే అంటే నిన్న దీనికంటే కూడా లో ఉంది. దీనికంటే లో ఉన్నప్పుడు ఈ లో, దీని తరువాత ఉన్న హై ఇలా తీసుకోవాలండి. ఫిబొనాచి కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి, చాలా ప్రీమియం కాన్సెప్ట్. మీరు దాని మీద ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అది అంత బాగా వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం యూ డిడ్ంట్ గెట్ ద కరెక్ట్ పాయింట్స్. అంటే స్వింగ్ లో స్వింగ్ హై ఏది తీసుకోవాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయకపోతే తెలియదు. ఈవెన్ మీరు 6 months అయినా 1 year చేసినా సరే ప్రాక్టీస్ చేయకపోతే యూ డోంట్ డూ ఎనీథింగ్. మీరు ఏం చేయలేరు దీంట్లో. ఫిబొనాచి అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా లెవెల్స్ గీయగలరు. ఓకే, సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది మార్కెట్. బట్ ఇంతవరకు వచ్చిందా అండి, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 30 points స్టాప్ లాస్ అండ్ 45 points టార్గెట్. వెంటనే రాలేదు. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాసే కొట్టింది.
ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. ఇది స్టాప్ లాస్ కొట్టిన అంటే ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ ట్రేడ్ అండి. యాక్చువల్ గా కొద్ది పాయింట్స్ తో బయటకు వచ్చేస్తే ఎవరైనా ఇక్కడ ఒక 24 పాయింట్స్ కి బయటకు వచ్చేసి ఉంటే ఓకే, వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు కాక. బట్ టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను నేను అంటే మాత్రం ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. ఇది కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తాను ఉండండి, ఓకేనా. సో ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఇది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లోనే యాక్చువల్ గా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసిందండి. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే స్వింగ్ హై టు స్వింగ్ లో, ఈ స్వింగే ఉంది కదండి. సో మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి, వెళ్ళిందా? మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, మాకు 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కూడా వెళ్ళలేదు, మళ్ళీ ఇమీడియట్ గా ఈ క్యాండిల్ లోనే మార్కెట్ రివర్స్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ లో రివర్స్ అయినప్పుడు మళ్ళీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి? యాక్చువల్గా బేరిష్ ట్రేడ్ వేసినప్పుడు ఇది కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై కదా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ లో కానీ లేదా ఈ రెడ్ క్యాండిల్ లో కానీ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ లో మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 to 40 పాయింట్స్ టార్గెట్. 37 పాయింట్స్ వచ్చింది, హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. అది కూడా విత్ ఇన్ 3 క్యాండిల్స్ లో అండి. మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి విత్ ఇన్ 3 క్యాండిల్స్ లో టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవాలండి. స్వింగ్ అవసరం లేదు, ఈ రోజు స్వింగ్ వచ్చేసింది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 10 పాయింట్స్ టార్గెట్. 2:1 ఉందండి, రిస్క్ 2 ఉంది, టార్గెట్ 1 ఉంది. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఇక్కడ ట్రేడ్ లేదండి. ఒకవేళ ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉంటే డెఫినెట్ గా ఇది స్టాప్ లాస్ కొట్టింది. ఫస్ట్ వచ్చి స్టాప్ లాస్ కొట్టి ఆ తర్వాత టార్గెట్ కి వెళ్ళిందండి. మళ్ళీ రెండోసారి ఇచ్చినప్పుడు కూడా సేమ్ జోన్ లో ఇచ్చింది చూడండి. ఇక్కడ ఏదైతే ఇచ్చిందో ఇక్కడ కూడా సేమ్. సో స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఉంది, టార్గెట్ 10 పాయింట్స్ ఉంది. స్టాప్ లాస్ పెద్దది ఉంది, ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకే, మళ్ళీ బేరిష్ ఎంట్రీ కోసం చూడండి. ఎందుకు? రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ నుంచి రిజెక్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఒక మంచి రెడ్ క్యాండిల్ కోసం చూడండి. దిస్ ఇస్ ద ఎంట్రీ అండి. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా మనకి లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి జోన్ దగ్గర ఇది మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఈ లెవెల్ కాదు, మనకి ఇంత రెడ్ క్యాండిల్ పడినప్పుడు 40 కంటే బిలో మనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు గివ్ ద స్పేస్. మనం స్పేస్ ఇవ్వాలి, ఎంత స్పేస్ ఇచ్చుకుంటే అంత మంచిది. సో నేను ఈ స్వింగ్ హై అనేది ఇక్కడ నుంచి నేను ఇక్కడికి తీసుకెళ్లిపోతున్నాను. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ కూడా సపోర్ట్ చేశాడు చూడండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోకపోతే ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు, ఈ రెడ్ క్యాండిల్ లో. ఓకే, సో దెర్ ఇస్ అ స్పేస్ అండి, మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 53 to 60 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఈ రోజు హై ఉందండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళాలి మార్కెట్ కదా. బట్ ఇది వెళ్ళలేదు, రివర్స్ అయిపోయింది. ఇది కూడా స్టాప్ లాస్ ట్రేడ్. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 27 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 27 పాయింట్స్ టార్గెట్. ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా మంది ఇది ఎంట్రీ పాయింట్ అనుకుంటారు. ఇది ఎంట్రీ క్యాండిల్ కాదు. ఏదైతే 1335 క్యాండిల్ ఉందో ఇది మనకి ప్రిఫరెన్స్ 1 స్పాట్ లో కన్ఫర్మ్ చెయ్యలేదు. సో ఇది కాదు, ఇది ఎంట్రీ పాయింట్. సో ఇది ఎంట్రీ పాయింట్ అయినప్పుడు మళ్ళీ ఎంత కిందకి రావడానికి ఎంతవరకు అవకాశం ఉందండి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది కూడా సేమ్ చూడండి. మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. ఎందుకు? 40 కంటే కింద ఎంట్రీ ఇచ్చింది, 40 కంటే కింద మనకి ఎంట్రీ ఇచ్చింది ప్రిఫరెన్స్ 1 అంటే వీ హ్యావ్ టు గివ్ ద స్పేస్. కన్ఫామ్ గా మనం స్పేస్ అనేది ఇవ్వాలి. సో ఈ స్వింగ్ హైకి అండ్ ఈ స్వింగ్ హైకి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో నేను ఇక్కడ తీసుకెళ్లిపోయా. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. మీకు ఇది 15 మినిట్స్ లో చూస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీగా కనబడుతుందండి. మీకు ఇక్కడ ఏదైతే ఎంట్రీ ఇచ్చిందో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం చూడండి ఒకసారి డ్రా చేస్తా. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద టార్గెట్ పాయింట్. ఓకే, అంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. 5 మినిట్స్ లో పెడుతున్నాను. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 75 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత కన్సాలిడేషన్ లో ఉండిపోయింది. ఇక్కడ కూడా యాక్చువల్ గా చెప్పాలి అంటే స్కాల్పింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ కూడా ట్రేడ్స్ ఇచ్చిందండి. నాకు కొంతమంది స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఓకే, సో నిఫ్టీ అయితే
యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం చాలా బాగా మూవ్ అయింది. బట్ ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ అండ్ ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాసెస్ చిన్నవే కొట్టింది. బట్ టార్గెట్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా మంచి టార్గెట్ ఇచ్చింది. ఇచ్చిన 2 టార్గెట్స్ కూడా చాలా మంచి టార్గెట్స్ ఇచ్చింది. మనకి 3 స్టాప్ లాస్లు కొట్టాయండి, 3 SL అండ్ 3 టార్గెట్లు. SL చిన్న ఉన్నాయి, 25 to 30 పాయింట్స్. టార్గెట్ వచ్చేటప్పటికి అబౌవ్ 70 పాయింట్స్ ఉందండి. సో ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. సో మనకి దీనితో సంబంధం లేదు. మనకేం కావాలండి, గ్రీన్ క్యాండిల్ వేసినా సరే మనకి బుల్లిష్ ఎంట్రీ ఉండాలి. ఫస్ట్ మనం స్వింగ్ హై టు స్వింగ్ లో మనం రిట్రేస్మెంట్ వెయ్యాలి అంటే ఇది గ్రీన్ క్యాండిల్ ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇవ్వాలి. బట్ ఇవ్వలేదు. ఏమిచ్చిందండి, ప్రిఫరెన్స్ 1 నెగిటివ్ గా ఉంది. సో మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసింది. సో వేస్తే ఏం చేస్తాం, మనం స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటాము. అంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 46 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్, 150 to 160 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయ్యి మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. సో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. ఈ క్యాండిల్ లోనే మనకి ప్రిఫరెన్స్ 1 అనేది ఎంట్రీ ఇచ్చేసింది. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే ఉందండి ఎంట్రీ, ఇదే ఉంది. ఇంతకంటే ఈ స్వింగ్ కాదు, ఈ స్వింగ్ తీసుకోవాలి, ఎందుకంటే పర్ఫెక్ట్ స్వింగ్ ఇదేనండి. సో ఇక్కడ స్వింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇంతవరకు. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 పాయింట్స్ టార్గెట్ కి వెళ్ళలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్యాండిల్ లో మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. సో స్టాప్ లాస్ కొట్టి బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. సో ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా విత్ ఇన్ 5 క్యాండిల్స్ లో వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్ గా అయితే ఈ జోన్ లో మనకి మల్టిపుల్ టైమ్స్ మనకి బుల్లిష్ ఎంట్రీ అనేది ఇచ్చింది. బట్ మూవ్ అయ్యిందా అంటే చూడండి ఒకసారి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మూవ్ అయిందా, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, ప్రిఫరెన్స్ 1, 2 అండ్ లిటిల్ బ్రదర్ కూడా. బట్ ఇది మూవ్ అవ్వలేదు. మనకి ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ FM పైకి వెళ్ళిపోతుంది, బట్ ప్రైస్ మూవ్ అవ్వలేదు. నిన్న మీకు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో ఆ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా వర్క్ అయ్యింది. FM మాత్రం పైకి వెళ్ళిపోయింది, బట్ ప్రైస్ మూవ్ అవ్వలేదు. అంటే బయ్యర్స్ కి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ పైకి తీసుకువెళ్ళడానికి, ప్రైజ్ ని తీసుకువెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. మొమెంటం అయితే వెళ్ళిపోయింది ఫైనాన్స్ మినిస్టర్, బట్ ప్రైస్ వెళ్ళలేదు. సో ఏం చేస్తాము, చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయండి, లేదా కాస్ట్ టు కాస్ట్ బయటకు వచ్చేయండి, లేదా చిన్న లాస్ తో అయినా సరే బయటకు వచ్చేయాలి. ఏం కావాలి మనకి, ఒక మంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ కిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సరే ఈ స్వింగ్ తీసుకోకుండా ఈ స్వింగ్ ఎందుకు తీసుకున్నాను ఐడియా ఉందా అండి? ఆల్రెడీ 2 సార్లు చెప్పాను ఇప్పటి వరకు. నిఫ్టీలో 40 కంటే కింద ఎంట్రీ ఇచ్చింది. సో వీ హ్యావ్ టు గివ్ ద స్పేస్. మీరు స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ పెడితే అది ఎంతవరకు మూవ్ అవుతుంది, జస్ట్ 10 పాయింట్స్ ఉంది. అలా కాదు, ఇక్కడ తీసుకుంటే దెర్ ఇస్ ఎ స్పేస్ టు మూవ్. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. 1:2 ఇచ్చింది, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. బట్ ఇమీడియట్ గా అయితే మాత్రం ఇవ్వలేదు, ఇమీడియట్ గా టార్గెట్ ఇవ్వలేదండి. ఇక్కడ చాలా మందికి టెన్షన్ పడిపోయి ఉంటారు. సో ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా స్టాప్ లాస్ తో ట్రేడ్ తీసేసినా కానీ మళ్ళీ ఈ క్యాండిల్ లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ అయినా సరే 85 పాయింట్స్, 80 to 85 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా విత్ ఇన్ 3 క్యాండిల్స్ తో వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత అంటే సపోర్ట్ జోన్ ని టచ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో బుల్లిష్ గా మారిందండి. ఈ క్యాండిల్ లో బుల్లిష్ గా మారింది. ఈ క్యాండిల్ లో ఎక్కడ బుల్లిష్ గా మారింది, 40 బిలో. సో లెవెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను క్రూడ్ గురించి కోర్సు రిలీజ్ చేస్తున్నాను కదండి, August 15th కి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 60, 50, 40 లెవెల్స్ ఉంటాయి కదా, అవి ఎంత ఇంపార్టెంట్, వాటితో మనం ఎలా ఆడుకోవచ్చు, మనం ఎక్స్ట్రాడినరీ ట్రేడింగ్ చేయొచ్చండి జస్ట్ ఈ లెవెల్స్ తో. సో ప్రిఫరెన్స్ 1 అనేది ఎంత ఎక్స్ట్రాడినరీ టూల్ అనేది అందరికీ తెలుసు నా స్టూడెంట్స్ కి. సో వీటిని నేను క్రూడ్ ఆయిల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటి వరకు మీరు విన్నది ఒక లెక్క, ఇందులో వినబోయేది ఒక లెక్క అండి. ఆ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది, అది 40 కంటే బిలో ఇచ్చింది. సో టార్గెట్ కి వెళ్ళడానికి అవకాశం లేదు. టార్గెట్ ఎక్కడ ఉందండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద టార్గెట్. అంటే ఇంతవరకు వెళ్ళాలి, యాక్చువల్ గా అయితే రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళాలి. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం 56 పాయింట్స్. యాక్చువల్ గా ఈ రెడ్ క్యాండిల్ మళ్ళీ బేరిష్ గా టర్న్ అయిపోయింది, వెళ్ళలేదండి, టార్గెట్ కి వెళ్ళదు. ఎందుకంటే 40 కంటే కింద ఎంట్రీ ఇచ్చిందంటే వెళ్ళదు. చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయాలి. మీరు ఈ గ్రీన్ క్యాండిల్ లో బయటకు వచ్చినా ఓకే, లేదు కాస్ట్ టు కాస్ట్ బయటకు వచ్చినా ఓకే, లేదా స్టాప్ లాస్ కొట్టినా ఓకే.
ఇంకేం చేయలేమండి. ఓకే, సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ సేమ్. యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, కాకపోతే ఇచ్చిందా లేదా అన్నట్టుగా ఉంది. ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ గా ఇచ్చిందండి. ఈ క్యాండిల్ పర్ఫెక్ట్ ఎంట్రీ అన్నమాట. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? దిస్ ఇస్ ద. మరి ఇక్కడ ఈ స్వింగ్ ఎందుకు తీసుకోలేదండి అని చాలా మందికి డౌట్ రావాలి. ఈ స్వింగ్ కూడా తీసుకోవాలి కదా సార్, మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అంటే ఇక్కడ మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. 100 పాయింట్స్ అబోవ్ ఉందండి, మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. మూవ్ అవ్వడానికి స్పేస్ లేకుండా క్యాండిల్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు మనం ఈ స్వింగ్ కాకుండా దాని పై స్వింగ్ కి వెళ్ళొచ్చు. ఓకే, మీరు ఈ స్వింగ్ తీసుకున్నా తప్పేం కాదు, బట్ ఈ స్వింగ్ మనకి మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మాకు 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత కూడా ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. సో ఈ రోజు నిఫ్టీ కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చిందండి. ఇచ్చిన ఎంట్రీస్ అన్ని కూడా చాలా సూపర్ ఎంట్రీస్ ఇచ్చింది. ఇది చిన్న స్టాప్ లాస్ అండ్ ఇక్కడ కూడా చిన్న స్టాప్ లాస్, ఇక్కడ ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ. ఇక్కడ ఎవరైనా ఒకవేళ మిస్టేక్ చేసుంటే మాత్రం ఎందుకు మిస్టేక్ చేశారో అనేది రాయండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్ అయితే మనం కిందకి వేసుకుంటాం, బట్ గ్రీన్ క్యాండిల్, సో దెర్ ఇస్ నో ట్రేడ్. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోకుండా వెయిట్ చేయాలి రెడ్ క్యాండిల్ కోసం, లేదా గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్లి క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ ఎంట్రీ అండి. ఓకే, సో మీ ట్రేడింగ్ ఎలా జరిగింది మస్ట్ అండ్ షుడ్ గా ఈ రోజు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ రోజు అంటే పర్టికులర్ గా చూడండి ఒకసారి. మనకి స్మార్ట్ మనీ అంతా కూడా 24,200 దగ్గర ఉంది. 24,200 దగ్గర స్మార్ట్ మనీ ఉందండి. అంటే హైయెస్ట్ కాల్ ఓఏ ఉంది అండ్ హైయెస్ట్ పుట్ ఓఏ కూడా. యాక్చువల్ గా చెప్పాలంటే పుట్ ఓఏ ఇక్కడ ఉంది 24,100 దగ్గర పుట్ ఓఏ ఉంది, బట్ హైయెస్ట్ స్మార్ట్ మనీ మనకి 24,200, 24,150, 24,100. ఈ 3 స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర కూడా మనకి చాలా ఎక్కువ డేటా ఉంది. ఇంకా చెప్పాలి అంటే హైయెస్ట్ పుట్ రేటింగ్ మాత్రం, అంటే పుట్స్ ఇంతకంటే కిందకి రాదు అని బిలీవ్ చేస్తూ హైయెస్ట్ పుట్ రేటింగ్ మనకి 24,000 దగ్గర ఉంది. సో మార్కెట్ ఆల్రెడీ బేరిష్ గా ఉంది, చూసారు కదా, మార్కెట్ ఆల్రెడీ బేరిష్ గా ఉంది. సో 24,000 కంటే కిందకి గానీ వెళ్ళిందా మార్కెట్, చాలా ఇబ్బంది పడిపోతారండి వీళ్ళందరూ కూడా. వీళ్ళు ది హ్యావ్ టు రన్ ఫర్ ద కవర్ చేసుకోవడానికి, వాళ్ళ లాసెస్ ని కవర్ చేసుకోవడానికి పరిగెట్టాలి. ఇక్కడ పరిగెట్టడం స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు? పుట్ ని సెల్ చేసిన వాళ్ళు వాళ్ళ లాసెస్ ని కవర్ చేసుకోవాలి అంటే పుట్ ని బై చేయాలి. సో పుట్ ని బై చేస్తే మార్కెట్ ఏమవుతుందండి, ఇంకా డ్రాస్టిక్ గా మూవ్ అయిపోతుంది. సో మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు అనేది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ గాని స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ జోన్ లో ఓపెన్ అయితే మాత్రం, ఈ జోన్ నుంచి ఈ జోన్ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇది అప్ టు జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది నిఫ్టీలో. లేదు, 0 జోన్ కంటే కింద ఒక రెడ్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం ఇది అప్ టు 1 అవర్ సపోర్ట్ ఉంది కదండి, 1 అవర్ సపోర్ట్ వరకు డ్రాగ్ కిందకి ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. చూడండి ఒకసారి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి 50,500 అనేది హైయెస్ట్ కాల్ రేటింగ్ అండ్ దగ్గరలో చూసుకుంటే పుట్ రేటింగ్ కూడా ఇదే ఉంది. యాక్చువల్ గా కంపేరేటివ్లీ ఒక 3 to 400 ఎటు చూసినా సరే, దీని తరువాత చెప్పాలి అంటే 50,000 అండి. 50,000 హైయెస్ట్ పుట్ రేటింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం కాల్ రేటింగ్ కూడా ఉంది. కాల్ రేటింగ్ పుట్ రేటింగ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే టు బి ఫ్రాంక్ 50,500 హైయెస్ట్ కాల్ రేటింగ్ అండ్ 50,000 హైయెస్ట్ పుట్ రేటింగ్. అంటే ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ ఎక్స్పైరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని బిలీవ్ చేస్తున్నారు. యాక్చువల్ గా మార్కెట్ కిందకి వచ్చేసినా సరే 50,500 దగ్గర ఇంకా పుట్ రేటింగ్ ఎంత ఉందో చూడండి. ఇంకా పుట్ రేటింగ్ చాలా ఉంది. ఎప్పటిది ఎక్స్పైరీ? రేపటి ఎక్స్పైరీ కండి ఇది. రేపటి ఎక్స్పైరీకి 50,500 పుట్స్ ఇంకా క్యారీ చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటో అయితే నాకైతే అర్థం కాలేదు. 50,500 అంటే చాలా ఎక్కువ కదండి. ఇక్కడ ఉంది యాక్చువల్ గా 50,500 ఇక్కడ ఉన్న పుట్స్ ని వీళ్ళు స్టిల్ క్యారీ చేస్తున్నారు మార్కెట్ ఇక్కడ ఉన్నా సరే. సో మార్కెట్ పైకి వెళ్ళాలి, ఐదర్ వెళితే వీళ్ళు ప్రాఫిట్స్ లో ఉంటారు, లేదు వీళ్ళందరూ 50,500, 50,600, 50,700 వీళ్ళందరూ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మార్కెట్ ఇంకెంత డ్రాస్టిక్ గా ఫాలో అవుతుంది అనేది ఆలోచించండి. సో స్వింగ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో స్వింగ్ హై టు స్వింగ్ లో పెట్టుకుంటే మార్కెట్ ఈ జోన్ లో ఎక్కడ ఓపెన్ అయినా సరే బుల్లిష్ గా ఉండడానికి లేదా ఈ జోన్ లో క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు మనకి రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళి ఇక్కడ ఈ లొకాలిటీలో ఎక్కడో ఒక చోట ఎక్స్పైరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు 0 జోన్ కంటే కింద ఒక రెడ్ క్యాండిల్ వేస్తే మాత్రం ఇది 1 అవర్ సపోర్ట్ ఎక్కడైతే ఉందో 1 అవర్ సపోర్ట్ వరకు కూడా ఫాలో అవ్వడానికి అవకాశం
ఉంటుంది. సో జాగ్రత్తగా చేసుకోండి. రేపు 15 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెట్ వన్ డే టైం ఫ్రేమ్ లోను, 1 అవర్ టైం ఫ్రేమ్ లోను, 15 మినిట్స్ లో అన్నిటిలోనూ కూడా బేరిష్ గానే చూపిస్తుంది. సో ఎక్కడ 15 మినిట్స్ లో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుని మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకుని దాన్ని బట్టి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం వెళ్ళండి. రేపు ఎక్స్పైరీ ఉంటుంది అంటే టైం డికే చాలా విపరీతంగా ఉంటుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.